ప్రధానంగా అయితే నీటి వాటర్లకు సంబంధించి నీరుకు సంబంధించి ఎగువ ప్రాంతం వాళ్ళు వాడుకున్నాక తర్వాతే దిగువ ప్రాంతం మొత్తానికి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఎత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ వాటర్ వస్తాయి లేకుంటే కింది నుంచి వాటర్ వస్తాయి అనేది అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఏ రకంగా మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి ఇంకా చర్చలకు సంబంధించి అంశానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ సర్కార్ మాట్లాడడం, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ సర్కార్ మాట్లాడడం, అసలు పొంతల లేని మాటలు మాట్లాడుకొని ఇష్టానుసారంగా నీటి దోపిడీ జరుగుతున్నటువంటి అంశం సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఏదైతే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్న తీరు కావచ్చు, చర్చల అంశాలు కావచ్చు సంబంధించి మీరేమంటారు? ప్రధానంగా తెలంగాణ ఉద్యమమే నీళ్ళ కోసం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఆకాంక్ష ఎందుకు ప్రజల్లో ఉండే? సుమారు కాంగ్రెస్ పార్టీ ఒక 65 ఏళ్ళు, అదేవిధంగా టీడీపీ ఒక 17 ఏళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జరుగుతున్న అన్యాయాల పట్నే కదా గులాబీ జెండా ఉద్భవించింది. ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ వెనకాల కోట్లాది మంది జనం ర్యాలీ ఎందుకైనారు? ఆ రోజు నీళ్ళల్లో కావచ్చు, నిధులలో కావచ్చు, నియామకాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం పైన గులాబీ జెండా ఎత్తినటువంటి కేసీఆర్ వెనకాల ర్యాలీ అయినారు. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి సంబంధించి, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో కావచ్చు. ఒకవైపు నల్గొండ జిల్లాలో చూస్తేనేమో ఫ్లోరైడ్ రక్కసితో ప్రజలు తలడిల్లుతున్న సందర్భం, ఒకవైపు పాలమూరు జిల్లాలో పక్కనే కృష్ణమ్మ గలగలా పారుతున్నప్పటికీ, అంటే చిన్నప్పుడు మేము ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళం. చిన్నప్పుడు కూడా పొద్దునట్టే మనకు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే ఒక పద్యాన్ని పాడిపించేది. దాని అందరం కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా పాడేది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులట, గలగల గోదావరి తరలిపోతా ఉంటే బిరబిరా కృష్ణమ్మ పొంగి పొరుతా ఉంటే, మా పాడి పంటలే పండుతాయట, ముత్యాలు మురిపాలు దొర్లుతాయట. గలగల గోదావరి తరలిపోతా ఉంటే, ఎక్కడ తరలిపోతా ఉంది? ప్రకాశం బ్యారేజ్ దగ్గర తరలిపోతా ఉంది. బిరబిరా కృష్ణమ్మ పొంగి పొరుతా ఉంది. ఎక్కడ పొంగి పొరుతా ఉంది? ప్రకాశం బ్యారేజ్ దగ్గర పొంగి పొరుతుంది, విజయవాడలో పొంగి పొరుతా ఉంటే. ఆంధ్ర ప్రాంతంలో మా పాడి పంటలే పండుతాయి, ముత్యాలు మురిపాలు దొర్లుతాయట. ఎవరి? ఆంధ్ర వాళ్ళ ఇళ్లలో ముత్యాలు మురిపాలు దొరుకున్నాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఈ ఆంధ్ర పాలకుల యొక్క, ఆంధ్ర రాజకీయ పార్టీల యొక్క నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో నిత్యం ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలే కాదు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, బలన్మరణాలు. అదేవిధంగా అనేక సందర్భాల్లో దేశపతి గారు చెప్పేవారు, కేసీఆర్ గారు చెప్పేవారు, తెలంగాణలో బతుకు ఏముంది? బొగ్గుబాయి, దుబాయి, బొంబాయి అని చెప్పేసి, బొగ్గుబాయి, దుబాయి, బొంబాయి అని చెప్పేసి. పాలమూరు నుంచి ప్రతి సంవత్సరం 2 నుంచి 3 లక్షల మంది వలసలు పోయారంటే పాలమూరులో కావచ్చు, మిగతా జిల్లాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్ లాంటి ప్రాంతంలో సౌదీకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడేది. కరీంనగర్, నిజామాబాదు, ఏదైతే ఉత్తర తెలంగాణ సంబంధించి చేనేత సిరిసిల్లలో చూస్తే నిత్యం చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనపడేవి. ఈ అన్ని ఆవేదనల మధ్య ఈ ఇన్ని జరుగుతున్నటువంటి అరిష్టాలు ఏదైతున్నాయో, ఈ అరిష్టాలన్నీ తొలగాలంటే తెలంగాణ రాష్ట్రమే సాధించాలి. ఆ తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన కావాలి. ఆ స్వయం పాలనలో మనమే పాలకులమైతే తెలంగాణ వెనకబడ్డదని చెప్పేసి అసెంబ్లీలో చర్చించేవాళ్ళు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. వాస్తవంగా కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ వెనకబడలేదు, వెనకకు నెట్టేయబడ్డ ప్రాంతంగా చెప్పబడి కేసీఆర్ గారు ప్రజలను ఆ రోజు జయశంకర్ సార్ స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు యూనివర్సిటీలు కథన రంగాలని విద్యార్థులు కేసీఆర్ వెనకాల నడిచినారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారి వెనకాల నడవాలని చెప్పేసి సబ్బండ వర్గాల ప్రజలు జేఏసీలను ఏర్పాటు చేసుకొని విద్యార్థులు, అదేవిధంగా లాయర్లు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టు కావచ్చు, కవులు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు. ఏపీ వాడుకోగా మిగిలిన జలాలు తెలంగాణ వాడుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఏంటి అసలు? అదే ఈ అంశానికి ముందుకు వస్తాను నేను. ఇవన్నీ అంశాల మధ్యన తెలంగాణ ఉద్యమం సాగితే తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డ తెలంగాణను ఒకవైపు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ దిశగా అడుగులేశాం. ఒకవైపు కాళేశ్వరం పేరుతోటి గోదావరి జలాలు ఉపయోగించుకోవాలని, పాలమూరు రంగారెడ్డి పేరుతోటి కృష్ణా జలాలు ఉపయోగించాలని చెప్పేసి ప్రయత్నం చేసి సుమారు 36,000 కోట్ల రూపాయలతోటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ప్రారంభించి దాని యొక్క పనులను 2015లో ప్రారంభించి 2023 ఆగస్టులో నార్లాపూర్ పంప్ హౌస్ని కేసీఆర్ గారు స్విచ్ ఆన్ చేసి ఆ తూములలో నీళ్లు దుంకించారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 2023లో ఆగస్టులో నీళ్లు దుంకిస్తే
2024 జనవరి 1వ తారీఖు రోజున 5,600 కోట్ల పాలమూరు టెండర్లను రద్దు చేయించారు. ఎందుకు రద్దు చేయించారు? ఆరి యొక్క గురువు గారిని మెప్పించడం కోసం. ఎందుకంటే ఇక్కడనేమో శిష్యుడు గారి ప్రభుత్వం ఏర్పడ్డది, అక్కడ గురుగారి ప్రభుత్వం ఏర్పడ్డది. గురుగారి ప్రభుత్వం ఏర్పడగానే జూలై 6వ తారీఖు రోజు 2024లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి భేటీ జరిగింది. మరి 2024 జూలై 6 అంటే 25 అయిపోయింది, రేపు 26 కూడా వస్తూ ఉంది. అంటే సంవత్సరం నెల గడిచింది. మరి ఏ సమస్యలు పరిష్కారమయ్యాయి? ఆ రోజు మేము అన్నాం, డెఫినెట్గా కృష్ణా జలాలను ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పడం కోసమే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీటింగ్ జరుగుతుంది ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో అని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీగా మేము వాదించినాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు బలికి మేధావులు మాత్రం అయ్యో 2 రాష్ట్రాల సౌద్భావ వాతావరణంలో మీటింగ్ జరిగితే బీఆర్ఎస్ కక్కసిందని చెప్పేసి మాట్లాడినారు. ఆ రోజు జరిగిన మీటింగు బనకచర్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు పునర్జీవం పోసుకుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జూలై 6వ తారీఖు రోజు 2024లో ఇదే ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని తెలంగాణ కృష్ణా జలాలకు మరణ శాసనం రాసిర్రు, తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిర్రు, తెలంగాణ నీళ్ళను ఎట్లా ఎత్తుకపోవాలనో ఆలోచన విధానం రూపుదాల్చుకున్న రోజు జూలై 6, 2024 చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీటింగ్. ఆ రోజు జరగానే ఎమ్మటే విజయవాడకి వెళ్తాడు ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. అక్కడ విజయవాడలో క్యాంప్ ఆఫీసులో బజ్జీలు తింటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బజ్జీలు తినుకొని బాయ్ అనుకుంటారు, ఎమ్మటే ఒప్పందం చేసుకొని వస్తారు. తదనంతరం ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ దగ్గరికి పోతారు. అయా బనకచర్ల ఏదైతే ప్రాజెక్ట్ ఉందో మాకు ఆమోదం ఇవ్వాలి మేడం అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి వారి యొక్క వాళ్ళకు ఉన్నటువంటి పైరవులతోటి, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితోటి నల్లమల్ల సాగర్ బనకచర్లకు ఆమోదం తెలుపుకొని వస్తారు. అప్పుడు ఆ రోజు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించలే. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు, ఒకవైపు ఏంది ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు తప్పుడు చేస్తలేని చెప్తే ఒక పేజీ మీద రాసి ఉత్తమ్ కుమార్ గారు లెటర్ రాసి డేట్ మార్చి లేఖలు మాత్రం విడుదల చేస్తారు. ఆ విధంగా నిర్మలా సీతారామన్ దగ్గర పోయి డిపిఆర్ ఆమోదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తారు. ఇంకా అన్యాయంగా మన 2వ తారీఖు రోజు మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. ఎవరు మాట్లాడతారండి? 3వ తారీఖు రోజు మొదలు కాగానే పెద్ద ఎత్తునట ఈయన చెవిలో చెప్పగానే వెంటనే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆగిపోయిందని చెప్పేసి మాట్లాడతారు సురేష్ గారు. ఇదే విషయమై గ్రీన్ ట్రిబ్యునల్కు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 24/2/2021లో స్టే వచ్చింది. అంటే 24/21 ఎవరి ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో? కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని చెప్పేసి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఫైట్ చేసి స్టే తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇది వాస్తవం కాదా? ఈ వాస్తవాన్ని ఇవాళ పక్కకు మార్చి ఆయన చంద్రబాబు నాయుడు చెవులో చెప్పిండట, వెంటనే ఆపిండట. వెంటనే ఏం చేసిరు? అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆపలేరు, కేసీఆర్ గారి పోరాటం వల్ల ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం ఆపిందని చెప్పేసి వారు ప్రెస్ మీట్ చెప్పినారు కదా. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇంకో మాటలు కూడా చాలా గొప్ప మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆంధ్ర ప్రభుత్వం అంటే ఒక అడుగు ముందుకేస్తానంటే ఈయన 10 అడుగులు, ఒక అడుగు ముందుకేస్తే ఈయన 10 అడుగులు ముందుకేస్తాడట. అట్లా వేస్తలేవు రేవంత్ రెడ్డి గారు. ఆంధ్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే నువ్వు 10 అడుగులు వెనకకేస్తున్నావు. ఇవాళ కృష్ణా జలాలలో వాటాలు దోసుకపోతూ ఉంటాయి. ఒకవైపు సారి ఇవాళ నేను పాలమూరు రంగారెడ్డి ఏదైతే నువ్వు జనవరి 3వ తారీఖు రోజున శాసనసభలో మాట్లాడినావు కదా, నీటి ప్రయోజనాలు కాపాడుతున్నావు కదా, మరి నీ గురువు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులను అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ప్రాజెక్టులతో పాటుగా కొత్తగా నిర్మితమయ్యే 16 ప్రాజెక్టుల మీద కంప్లైంట్ చేస్తున్నారు కేంద్రానికి. మరి దాని మీద నువ్వు మాట్లాడవే? నిమ్మకు నీరెత్తినట్టు ఎవరిస్తావే? ఇంకిన గొప్పగా మాట్లాడతాడు. 16వ తారీఖు 7వ నెల 2025లో మేము చెప్పినాం, అయా చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి మీటింగ్ జరుగుతూ ఉంది కేంద్రం వద్ద. ఆ కేంద్రం జరిగితే మీటింగ్లో సిడబ్ల్యూసీ అధికారులతో పాటుగా జలవనరుల శాఖ మంత్రితో పాటుగా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొంటా ఉన్నారు. దాంట్లో ఎజెండా ఇది ఉన్నదని చెప్పేసి అయితే బనకచర్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు యొక్క ఎజెండా ఉందని చెప్పేసి మేము అంటే లేదని చెప్పేసి వారు మాట్లాడారు. మాట్లాడితే వెంటనే నిమ్మల రామానాయుడు గారు ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఏం మాట్లాడారండి? ఎజెండాలో ఉన్నదని చెప్పేసి మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి లేదని చెప్పేసి మాట్లాడతారు. ఎజెండాలో మాత్రం ఒప్పుకొని వస్తారు. ఇది ప్రూఫ్ కదా? ఈ విధంగా ఒకవైపు కృష్ణా జలాలను తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను ఆంధ్ర ప్రభుత్వానికి నీ గురువు పెడుతూ ఒకవైపు తెలంగాణ కోసం నేనే కొట్లాడతానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది 100 ఎలకలు తిన్న పిల్లేట వచ్చి సంతాసో పెట్టినట్టు కనపడతా ఉంది.
అంతకుడే వచ్చి నేను తెలంగాణకు న్యాయం చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇలా అంతకుడే వచ్చి ఎవరైతే చనిపోయిన కుటుంబానికి నేను ఆదుకుంటా, చనిపోయిన కుటుంబాన్ని నేను బాగుపరుస్తానని చెప్పేసి మాట్లాడినట్టుగా రేవంత్ రెడ్డి మాటలు కనపడుతున్నాయి. సురేష్ గారు, ఎంత అన్యాయం అండి. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపైకి రైఫిల్ ఎక్కిపెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు సంఖలో చేరి తెలంగాణ మనిషి రేవంత్ రెడ్డి. అదేవిధంగా సురేష్కి ఇంకో మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతకి ఇలా కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు చంద్రబాబు నాయుడు, ఆ నిప్పులు పోసుకున్నట్టు చంద్రబాబు నాయుడుకు మరి వంతబడినటువంటి రేవంత్ రెడ్డి గారు 2015లో ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని, ఈ ప్రభుత్వం అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆటలు సాగవు కాబట్టి నా ఆటలు కూడా సాగవు అని చెప్పేసి 50 లక్షల రూపాయల సంచుల మూటలతో దొరికింది ఎవరు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? చంద్రబాబు నాయుడు కనసలలో 50 కోట్ల రూపాయలు కేంద్ర ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇచ్చి పిసిసి అధ్యక్షుడు తెచ్చుకుంది. ఎట్లా తెచ్చుకున్నావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు కనుమెప్పుతో తెచ్చుకున్నావు కదా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు కనసలలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఇలా తెలంగాణ ప్రయోజనాల్ని నీరుగారుస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడి కేసీఆర్ గారి ఒక్క గర్జన 1,00,000 గొంతుల కదలిక, 1,00,000 గొంతుల కదలిక, వేల మెదల్లో కదలిక. కాబట్టి ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చి ఏంది ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడదా ఈ తెలంగాణ ప్రభుత్వం? ఖచ్చితంగా కేసీఆర్ గా నేను ఉంటా అని చెప్పేసి, కేసీఆర్ గా నేను విజృంభిస్తా, కేసీఆర్ గా నేను ఒక్కరిని బయలుదేరుతా, మళ్ళీ పాలమూరు జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, నల్లగొండ జిల్లాలో మీటింగ్లు పెడతాని చెప్పేసి అనగానే తేరుకున్న ప్రభుత్వం ఏమంటే శాసనసభలో తీర్మానం చేసింది. కేసీఆర్ గారు మాట్లాడితే ఇక్కడ తీర్మానం, కేసీఆర్ గారు మాట్లాడితే నల్లగొండలో మొట్టమొదటిసారి ఏదైతే సంబంధించి మన నల్లగొండ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో ఆంధ్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏమో తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును మరి ఎక్కడైతే ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాల చేతుల్లోకి పోతా ఉంటే నిమ్మకు నీరెత్తను ఎవరించారు? ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అదే జిల్లాకు చెందినవారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని పట్టించుకోడు. అప్పుడు కేసీఆర్ గారు నల్గొండలో సభ పెడితే అప్పుడు తీర్మానం చేసిర్రు సిఆర్పిఎఫ్ బలగాలు వెనకకు పోవాలని చెప్పేసి. మొన్న కూడా చంద్రబాబు నాయుడు బనకచెర్ల పేరుతోటి, నల్లమల్ల సాగర్ పేరుతోటి కృష్ణా జలాలను దోసుకో ప్రయత్నం చేస్తూ ఉంటే 200 టీఎంసీలు అండి. ఒక్క టీఎంసీ గారు 200 టీఎంసీలు నీళ్ళు అదే బలగాల ఆధీనంలో ఉంది కదా, అదే బలగాల ఆధీనం ఉంది. చెప్తాను సురేష్ గారు, ఇలా ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే 4,18,00,000 రూపాయలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పనితీరు ఏదైతే వాళ్ళకు జీతాభత్యాల కోసం కావచ్చు, మిగతా అంశాల కోసం వాళ్ళ కేటాయింపులు ఉంటాయి. 12 కోట్లు కేటాయించాలి. తెలంగాణ 12 కోట్లు, ఆంధ్ర 12 కోట్లు బడ్జెట్ కేటాయించాలి. వాళ్ళ యొక్క జీతభత్యాలు కావచ్చు, మిగతా అలయన్స్ల కోసం కావచ్చు, వాటి యొక్క పని విధానం కోసం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? గురుదక్షిణ కోసం వెంటనే చంద్రబాబు నాయుడు కేటాయించక ముందే కృష్ణా రివర్మెంట్ బోర్డు మనం పని చేయాలి కాబట్టి మనం వెంబడే కేటాయిద్దామని చెప్పేసి 4,18,00,000 కేటాయించారు. ఈ 4,18,00,000 దేనికి కేటాయించారు? టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి. కేఆర్ఎం యొక్క ఉద్దేశం ఏంది? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పని ఏంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ని జలవనరులు ఉన్నవి, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని జలవనరులు ఉన్నవి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత నీటిని వాడుకుంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని నీటిని వాడుకుంటుంది అనేటువంటి టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 4,18,00,000 కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం టెలిమెట్రీల కోసం. కానీ కేఆర్ఎంబి ఏం చేసింది? 4,18,00,000 జీతభత్యాలకు వాడుకుంది. ఇక ఆంధ్ర ప్రభుత్వం ఇస్తలేదు, టెలిమెట్రీ అవసరం ఒప్పుకుంటే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీ గురుగారు తెలంగాణ అంటే ఇంతకుముందు ఏదో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు పోర్టులకు సహకరించాలి కాబట్టి మనకు పోర్టు కావాలన్నట. పోర్టు కావాలంటే నీళ్ళు తగలబెట్టాలనా? నేను అంటున్నాను పోర్టు కనెక్టివిటీ కావాలంటే నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పాలంట. నేను ఇవ్వాలి, నేను రోడ్లు లింకప్ కావాలట, మచిలీపట్నానికి తెలంగాణకు రోడ్ లింకప్ కావాలంట, కృష్ణా జలాన్ని అప్పచెప్పాలన్నట. ఇది ఎక్కడ అన్యాయం రేవంత్ రెడ్డి గారు? రోడ్ కనెక్టివిటీ అవుతుంది, కృష్ణ పోర్ట్ ఎట్ట వస్తుందో మచిలీపట్నం పోర్టుకి ఎట్ట కనెక్టివిటీలో కేంద్రం చూస్తుంది. అది నీళ్ళని అప్పచెప్పే పని ఏంది? నీళ్ళు అప్పచెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు కాదు. ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయాలి, రేవంత్ రెడ్డి ట్రిబ్యునల్ అయిపోయిందా? అంటే చంద్రబాబు నాయుడుకు ట్రిబ్యునల్ రేవంత్ రెడ్డి గారేనా? ఇది అడుగుతాను ఇవాళ నేను. కాబట్టి ఇవన్నీ అంశాలు చెప్పకుండా సురేష్ గారు ఇవన్నీ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ కూర్చోవడం. సెక్షన్ 3 కోసం కొట్లాడింది ఎవరు? కేసీఆర్ గారు. జూలై 14వ తారీఖు 2014 అంటే తెలంగాణ రాష్ట్రం జూలై 2వ తారీఖు రోజు ఏర్పడితే, జూలై 2వ తారీఖు రోజు 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయితే, జూలై 14, 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో
సెక్షన్ 3 కావాలని కొట్లాడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడింది. సెక్షన్ 3 యొక్క ఉద్దేశం తెలుసా వీళ్ళకు? సెక్షన్ 3 తెలియదు వీళ్ళకు, సెక్షన్ 89 తెలియదు. అసలు 299 టీఆర్ఎస్ ఒప్పుకుంది ఎవరు? పునర్విభజన చట్టాన్ని ఎవరు తయారు చేశారు? 2014లో 2013లో అసెంబ్లీలో పునర్విభజన చట్టం ఎవరు తయారు చేశారు? ఇదే కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఏం చేసింది? సెక్షన్ 89ని పెట్టింది. సెక్షన్ 89 యొక్క ఉద్దేశం ఏంది? సెక్షన్ 89 యొక్క ఉద్దేశం ఏంటంటే ఓన్లీ నీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులో మాత్రం నీటి కేటాయింపులు చేస్తుంది, పునఃసమీక్ష చేయదు. సెక్షన్ 89 ప్రకారం ఏర్పడినటువంటి ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా సెక్షన్ 89 ప్రకారం ఏం చేస్తుంది? ఓన్లీ ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు మాత్రమే చేస్తుంది, పునఃసమీక్ష చేయదు. దాన్ని గ్రహించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాగానే సెక్షన్ 3 కావాలని కొట్లాడు. సెక్షన్ 3 అంటే ఉద్దేశం ఏంది? సెక్షన్ 3 అంటే కూడా తెలియదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. సెక్షన్ 3 యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైతే నది పరివాహక ప్రాంతం తెలంగాణలో కృష్ణానది ఎంత ప్రవహిస్తూ ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఎంత ప్రవహిస్తూ ఉంది అంటే 69% ఆఫ్ కృష్ణానది తెలంగాణలో ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా మిగతా 31% ఆఫ్ అక్కడ ఆంధ్రలో తెలంగాణకు కావాలి వాటర్, 30% ఆంధ్రకు కేటాయించాలని చెప్పేసి కేసీఆర్ గారు సెక్షన్ 3 మీద కొట్లాడినాడు. సెక్షన్ 3 మీద కొట్లాడేటప్పుడు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? మరి ఇప్పుడు మీరు సెక్షన్ 3 కేటాయిస్తే వాటర్ కేటాయింపులు అయితే కదా. అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు. అప్పుడు ఉమాభారతి గారు ఏం చెప్పినారు? అయ్యా మరి ఓకే మీకు నీటి కేటాయింపులు కావాలంటున్నారు కదా, మరి ప్రాజెక్టులు పూర్తయినాయా అన్నారు. మేడం ప్రాజెక్టు పూర్తి కాలేవన్నారు. ఎందుకు కాలేవు ప్రాజెక్టులు అడుగుతాం, ఎందుకు కాలేవని చెప్పి ఎందుకు కాలేవండి? ఎవరి నిర్లక్ష్యం సురేష్ గారు చెప్పమంటారు? ఎవరి నిర్లక్ష్యమో? కాబట్టి ఇలా కేసీఆర్ గారు సార్ కోయల సాగర్ అనే ప్రాజెక్టు ఉంది సార్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. నల్లమల్ల బిడ్డను నేను, నల్లమల్ల బిడ్డనా ఇది, నల్లమల్ల పులా ఇది, నల్లమల్ల పిల్ల. ఒక్కసారి టీవీ న్యూస్ చూస్తే వినాలి, కాంగ్రెస్ శ్రేణులు కూడా వినాలి. కోయల సాగర్ అనే ప్రాజెక్టు సార్ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది సార్. ఎవరున్నారు సార్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది సార్. 2004లో ఎవరు వచ్చారు సురేష్ గారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. 2000 సంవత్సరంలో ప్రారంభమైన కోయల సాగర్ 17 ఏళ్ళు పట్టింది సార్. 17 ఏళ్ళుగా పెండింగ్ ప్రాజెక్టు ఉన్నది సార్. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతకి ఎప్పుడైతే ఉమాభారతి గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి అయ్యా మీరు సెక్షన్ 3 అడుగుతా ఉన్నారు, నీటి కేటాయింపులు కోరుతా ఉన్నారు, మరి మీ ప్రాజెక్ట్ ఎట్లాగా మీ ప్రాజెక్టు నీటి కేటాయింపులు ఎట్లా చేయాలి? ప్రాజెక్టులే లేవా కదా నీకు? అన్ని పెండింగ్ ప్రాజెక్టులే కదా, కాలువలు లేకపోతుంది కదరా, ఓన్లీ కొబ్బరికాయలు కొట్టిరు కదరా, ఓన్లీ శిలాపలకాలు వేసిరు కదరా. శిలాపలకాలు వేసిర్రు, కొబ్బరికాయలు కొట్టిరు తప్ప ప్రాజెక్టును ఎవరు పూర్తి చేయలే. కోయల సాగర్ అనే ప్రాజెక్టు 2000 సంవత్సరంలో ప్రారంభిస్తే 17 ఏళ్ళు పెండింగ్ ప్రాజెక్టుగా ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతకి ఉమాభారతి గారు అయితే నీటి కేటాయింపులు చేయాలనే అంశం ఉంది కదా సార్. ఆ నీటి కేటాయింపుల కోసం 2017లో ఈ కోయల సాగర్ను పూర్తి చేసి 8000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం సార్. రైట్. ఆ పెండింగ్ ప్రాజెక్టుల అంశం గురించి మాట్లాడుకుందాం. అసలు పెండింగ్ ప్రాజెక్టులోకి ఎందుకు వెళ్ళాయి, అసలు ఎవరి వల్ల పోయిందని కూడా విషయం మాట్లాడదాం. బాలాజీ గారు, ప్రధానంగా ఏదైతే నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే మరొకసారి చర్చలు అంటున్నారు, లేకుంటే ఇంకో రకం మాట్లాడుకుంటూ కూర్చుందాం అంటున్నారు. అంటే ఢిల్లీలో ఆల్రెడీ వీళ్ళన్నీ చేసుకోవాల్సినవి చేసేసుకున్నారు. మళ్ళీ ఇంకేం చర్చలు అంటారు? ఆ చర్చలు తెలంగాణ వేదికగా జరుగుతాయా, మళ్ళీ ఢిల్లీ వేదికగా జరిగి మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేసే దిశగానే ఇంకా నిర్ణయాలు ఉంటాయా ఏంటి అని అసలు అనుకోవాలి మనం? 100% ఇంతకుముందు సురేష్ గారు నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. ఏదైతే ఈ కోయల సాగర్ సంబంధించి అప్పుడు ఉమ్మడాంధ్ర ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 20వ తారీఖు 6వ నెల 2014లో 3 రాష్ట్రాల ఈ నది పరివాహక ప్రాంతాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేయాలని చెప్పేసి అయితే చేసిరో సెక్షన్ 3 డిమాండ్ అయితే చేసిరో ఆ సెక్షన్ 3 డిమాండ్ మీద అప్పుడున్నటువంటి కేడబ్ల్యూడిటి అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో బ్రిజేష్ కుమార్ గారి నాయకత్వంలో 2వ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధారంలో. చేసినప్పుడు ఏమైంది, ఆ ట్రిబ్యునల్లో అడిగినప్పుడు అయ్యా మరి మీరు తెలంగాణ నీటి వాటర్లు కేటాయింపు ఎక్కువ కావాలనుకుంటారు, మరి మీ నెట్టెంపాడు పూర్తయిందా అన్నారు. పూర్తి కాలే. కోయల సాగర్ పూర్తయిందా అన్నారు. పూర్తి కాలే. భీమా పూర్తయిందా? పూర్తి కాలే. మరి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ముందు పూర్తయిందా అని అన్నారు. పూర్తి కాలే. ఎవరి కారణం దీనికి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వీళ్ళు కారణం కాదా? ఇప్పుడు ఇంతకుముందు కోయల సాగర్ గురించి చెప్పాను. 17 ఏళ్ళు ఎందుకు పెండింగ్ ప్రాజెక్టుగా ఉంది, ఎందుకు రన్నింగ్ ప్రాజెక్టుగా మారలేదని అడుగుతున్న సురేష్ గారు. అదేవిధంగా సార్ రాజీవ్ భీమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఎప్పుడు ప్రారంభించినప్పుడు దీన్ని 1983 అండి. 1983లో ప్రారంభమైన ఈ యొక్క రాజీవ్ భీమా 33 ఏళ్ళు పట్టింది దీన్ని కేసీఆర్ గారు ఆ మాత్రం పూర్తి చేసేందుకు. 33 ఏళ్ళు పట్టింది. కేసీఆర్ వచ్చినాక 2016లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి 1,58,000 ఎకరాలకు కేసీఆర్ గారి నాయకత్వం నీరు అందించడం జరిగింది. అదేవిధంగా మీరు ఇంకొకటి నెట్టెంపాడు సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది ఇది
1991లో ఎవరున్నారు సార్ అప్పుడు? ఈ కాంగ్రెస్ పార్టీ టీడీపీలు కాదా ఉన్నది? అప్పుడు ఏలింది వీళ్ళు కాదా? 91లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 25 ఏళ్ళు అండి పెండింగ్ ప్రాజెక్టు. 25 ఏళ్ళు దీన్ని పెండింగ్లో ఉంచిన, రన్నింగ్ చేయలే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మరి నీటి కేటాయింపులు అడుగుతా ఉన్నారు, మీరు ఎక్కడ నిల్వ చేసుకుంటారనంటే వీటన్నింటి కార్యక్రమాల్లో భాగంగా వీటిని పూర్తి చేసే భాగంగా 2016లో దీన్ని పూర్తి చేసి 25 ఏళ్ళు పెండింగ్ ప్రాజెక్టు ఉన్న దీన్ని పూర్తి చేసి 1,42,000 ఎకరాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు అందించడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రాజెక్టు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ప్రారంభమైందనుకుంటే కొబ్బరికాయ కొట్టింది 1984లో. ఎవరున్నారు సార్? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? దాంతో ఎవరు వచ్చారు సార్? ఈ పచ్చ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఎవరు పూర్తి చేయలేరు సార్. తెలంగాణ ప్రాజెక్ట్ అంటే సీతకన్ను సార్. తెలంగాణ ప్రాజెక్టు ఓన్లీ శిలాపలకాలకు మాత్రమే, కొబ్బరికాయలు కొడతానికి మాత్రమే, పునాది రాయి వేసేందుకే ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ కిందకి కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, నాటి టీడీపీ సర్కార్ కావచ్చు, ఎందుకు ఇట్లా చేసింది? కావాలని చేసిందా? ఎందుకోసం వారి అసలు అందులో మర్మం ఏంటి? అసలు ఆంధ్రాకు దోసుకుపోవాలి కదా సార్. తెలంగాణ ప్రాజెక్టులు ఒకవేళ పూర్తి చేస్తే శ్రీశైలంలో ఉన్న కృష్ణా వాటర్ని కావచ్చు, జూరాలలో ఉన్నటువంటి కృష్ణా వాటర్ని కావచ్చు, ఎలాగ తీసుకుపోవాలి? నెట్టెంపాడుకు పోవాల్సి వస్తుంది. సుమారు 20-30 టీఎంసీలు ఇటు పోవాల్సి వస్తుంది. భీమాకు పోవాల్సి వస్తుంది, నెట్టెంపాడుకు పోవాల్సి వస్తుంది, కోయిల్ సాగర్ పోవాల్సి వస్తుంది, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పోవాలి. కాబట్టి ఈ పూర్తి చేస్తే ఏమైతే నీళ్ళు పోవాలి కదా, నీటి కేటాయింపులు జరుగుతాయి కదా. కాబట్టి ఏం చేసిర్రు? ఓన్లీ వీటికి మాత్రం కొబ్బరికాయలు కొట్టిర్రు. చూడు ఎంత అన్యాయం, చూడండి అన్యాయం ఎంత గొప్పగా చేస్తారు. చేసిన అన్యాయాన్ని ఎంత గొప్ప చెప్తారు. మళ్ళీ మనకు ఈ తెలంగాణకు అన్యాయం జరగనట్టు చెప్తుంటారు వాళ్ళు, కానీ తెలంగాణకు మాత్రం వీళ్ళు అన్యాయం చేస్తూనే ఉంటారు వీళ్ళు సార్. వీళ్ళు ప్రధానంగా సార్ ఏ అంశాలలో వీళ్ళు అన్యాయం చేశారంటే, మీరు చెప్తే మనం అవాక ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఎట్లా ఊరుకున్నది తెలంగాణ వాళ్ళనేది అర్థం కాదు అసలు. ఎక్కడ సార్? వీళ్ళు 2006లో సార్ 3,850 క్యూసెక్లతోటి HNSS అంటే అంద్రినివా సుజల స్రవంతి స్కీమ్ ఎక్కడ ప్రారంభమైంది సార్? ఇది కృష్ణా బేసిన్ కాదు సార్, ఇది పెన్నా బేసిన్లో ఉన్న ప్రాజెక్టు సార్. 2006లో ప్రారంభిస్తారు సార్. ఎవరు సార్ అప్పుడు గవర్నమెంట్? 2006లో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది ప్రాజెక్టు ప్రారంభిస్తుంది, పనులు పూర్తి చేస్తుంది సార్. ఎందుకంటే సార్ ఆంధ్రాకు నీళ్ళు దోసుకపోవాలి కాబట్టి, రాయలసీమకు నీళ్ళు దోసుకపోవాలి కాబట్టి. అదేవిధంగా ముచ్చమ నీళ్ళు సార్ ఎవరు ఎప్పుడు ప్రారంభించారు సార్? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో ప్రారంభం, నీళ్లు దోసుకుపోవడానికి దారి ఏర్పాటు చేసింది సార్. అదేవిధంగా వెలుగొండ సార్ 11,800 క్యూసెక్కుల వాటర్ సార్ 2006లో ప్రారంభం, పూర్తి చేస్తారు, వాటర్ దోసుకుపోతారు సార్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సార్ 2006లో 44,000 క్యూసెక్కుల నీళ్లను దోసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ, దేశ ఉపాధ్యక్షురాలైన డికే అరుణ గారు హారతులు పడతారు. హాయిగా దోసుకపోండి అని చెప్పేసి హారతులు పడతారు సార్. వీళ్ళు హారతులు పట్టిన వాళ్ళు వచ్చి ఇవాళ కేసీఆర్ని శంకిస్తూ ఉంటారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకులు వచ్చి కేసీఆర్ క్యారెక్టర్ని శంకిస్తూ ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పట్టిన వాళ్ళు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చెప్పాలి సార్? ఇక కేసీఆర్ పైన విమర్శిస్తే సూర్యుడి పైన ఉమ్మేసి వాళ్ళ మీద పడుతుంది సార్, మళ్ళీ వాళ్ళ మీద పడుతుంది. రేవంత్ రెడ్డి మాటలని వింటూ ఉన్నారు సార్. ఆ విధంగా జరిగినటువంటి కుట్ర ఏదైతే తెలంగాణ ప్రాజెక్టుని పెండింగ్ ప్రాజెక్టుగా ఉంచితేనే ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోవచ్చని చెప్పేసి ఈ విధంగా ముచ్చుమర్రి, వెలుగొండ, అదేవిధంగా మాల్యాల, అదేవిధంగా పోతిరెడ్డిపాడు సంబంధించి అన్ని అంశాలు తీసుకొని వచ్చి ఒక సుమారు 4 నుంచి 5-6 టీఎంసీల నీళ్ళను దోసుకుపోయే ప్రయత్నం చేశారు సార్. అప్పుడు తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వం 2014 వచ్చిన తర్వాతకి ఎట్టి పరిస్థితుల్లో మీరు పోతిరెడ్డిపాడు కాలువల్ని మీరు లైనింగ్ చేయొద్దని చెప్పేసి మేము అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి ఏదైతే ఉందో గ్రీన్ ట్రిబ్యునల్ పోయి అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ. 24/2/2021 స్టే తెప్పించింది బీఆర్ఎస్ పార్టీ. ఇదే ఇందాక మీరు చెప్తున్నటువంటి బీజేపీ సంబంధించిన నాయకులు ఏదైతే డి కారుణ కావచ్చు, లేకుంటే ధర్మపురి అరవింద్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏదైతే బనకచెర్ల అంశం సంబంధించి ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టలే తెలంగాణకని చెప్పినటువంటి మాటలు అసలు ఎంతవరకు కరెక్ట్? అవి ఏంటి అసలు? ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు? సార్ 100% సార్ ఇప్పుడు వాళ్ళకు నీళ్ళ మీద బేసిన్లు తెలవు, బేసిక్స్ తెలవు సార్. కృష్ణా నీళ్ళు ఎడిపోతున్నాయి, గోదావరి నీళ్ళు ఎడిపోతుంది, ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వస్తే వీళ్ళకి తెలియదు సార్. వాస్తవానికి కృష్ణా ఎటువైపు పోతుంది, ఎక్కడ ప్రవహిస్తుందని తెలియదు సార్. కృష్ణా మీద ఇంతవరకు ఒక ప్రాజెక్టు లేదు సార్ తెలంగాణలో. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు ఒక్క ప్రాజెక్టు లేదు. ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సాగర్ తప్ప ఒక్కటంటే ఒకటి లేని పరిస్థితి ఉన్నది. మరి ఎట్లా ఈ విధంగా మరి వలసల జిల్లా, పాలమూరు జిల్లా ఎట్లా రివర్స్ మైగ్రేషన్ అయింది? కేసీఆర్ గారు ఇవన్నీ పూర్తి చేసి సార్ అంటారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సార్. నేను ఈ మాట్లాడదలుచుకోలేదు సార్. ఇవాళ ఏదైతే ఏం చేసింది కేసీఆర్ వచ్చినాక అంటారు.
ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు నల్గొండలో ఇది కృష్ణా జలాల మీద ఉన్నది సార్ 3,733 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించి 2,85,286 ఎకరాలకు ఆయకట్టుకు నీరిచ్చింది ఎవరు సార్? కేసీఆర్ కాదా సార్? డిండి ఎత్తిపోతల పథకం సంబంధించి 2016లో ఈ పనులు ప్రారంభించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి 2,610 కోట్లు 27 లక్షల రూపాయలు కేటాయించింది ఎవరు సార్? కేసీఆర్ కాదా సార్? అదేవిధంగా సార్ ఇలా మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఇది 2005లో వీళ్ళు ఎప్పుడో దీన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తే పూర్తి చేయకపోతే 2,543 కోట్ల 81 లక్షల రూపాయలు కేటాయించి 3,07,000 ఎకరాలకు ఎవరిచ్చారు సార్? కేసీఆర్ కాదా సార్ నీరిచ్చింది? అదేవిధంగా కోయిల్ సాగర్ 2005లో ప్రారంభించి పెండింగ్ ప్రాజెక్టుగా ఉంటే 251 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించి 38,250 ఎకరాలకు నీరిచ్చింది ఎవరు సార్? కేసీఆర్ కాదా సార్? అదేవిధంగా రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం సంబంధించి 760 కోట్ల 84 లక్షల రూపాయలు కేటాయించి 1,58,000 ఎకరాలకు నీరిచ్చింది ఎవరు సార్? కేసీఆర్ కాదా సార్? జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 641 కోట్ల 15 లక్షల రూపాయలు కేటాయించి 1,42,000 ఎకరాలకు నీరిచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ కాదా సార్? అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీళ్ళు పెండింగ్ చేస్తే గతంలో సార్ ఏం చేశారు సార్? వీళ్ళు జూరాల నుంచి నీళ్ళు తీసుకుందామని ఇంకెక్కడ నాన్న జూరాల్లో 6 టీఎంసీ నిల్వ చేసేటువంటి అవసరం ఉన్నటువంటి జూరాలను వీళ్ళట 90 టీఎంసీలు తోడతారు. ఇక్కడి నుంచి ఎట తోడుతారు నాకు అర్థం కాలే. నేను అంటున్నాను 6 టీఎంసీలకు ఆల్రెడీ నెట్టెంపాడు దీని మీదనే ఉంది, కోయిల్ సాగర్ దీని మీద ఉంది, భీమా దీని మీదనే ఉంది. అదేవిధంగా మిగతా ప్రాజెక్టులన్నీ దీని కలవకుర్తి లిఫ్ట్ తప్ప మిగతా అన్ని దీని మీదనే ఉన్నాయి. వీటికే 6.5 లక్షల ఎకరాలు నీళ్ళు కావాలనే. మరి 6.5 లక్షల నీళ్ళు ఎకరాలకు గమని ఎంకరీ తోడతాను అని చెప్పేసి కేసీఆర్ గారు దార్శనికతోటి రీడిజైన్ చేసి అరే ఇట్లయితే నష్టం జరుగుతుందని చెప్పేసి ఆల్మట్టి ఎక్కువనే కడుతున్నారు. నారాయణపూర్ ఆల్రెడీ దోసుకపోతుంది, నారాయణపూర్ ఆల్రెడీ ఆగుతున్నది. కృష్ణా నీళ్ళు కిందికి వచ్చే పరిస్థితి లేదు. జూరాల్లో ఇప్పుడు కూడా సార్ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో క్రాప్ హాలిడేలు ప్రకటించారు. జూరాల కింద ఉన్నటువంటి పొలాలకు క్రాప్ హాలిడేస్ మళ్ళీ వచ్చినాయి సార్. కరెంట్ హాలిడేస్ క్రాప్ హాలిడేస్ మళ్ళీ వచ్చినాయి సార్. కాంగ్రెస్ వచ్చింది క్యూ లైన్లు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది క్రాప్ హాలిడేస్ మొదలైనాయి, కాంగ్రెస్ వచ్చింది కరెంటు హాలిడేస్ కూడా మొదలైతే సార్ భవిష్యత్తులో. నేను ఏమంటుంటే సార్ ఇక కరెంట్ హాలిడేస్ మొదలు నేను అంటలేదు సార్. ఇలా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మండలి సాక్షిగా వారు మాట్లాడిన మాటలు వారే చెప్పినారు. అయా ట్రాన్స్ఫారం ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో దర్జాగా కూర్చున్న రైతు ఈరోజు దిక్కులేని వాడైండు. ట్రాన్స్ఫారం ఎత్తుకురావాలన్నా పైసలు ఇస్తేనే ట్రాన్స్ఫారం ఇంటికి వస్తాను నేను అనట్లే. శాసన మండలిలో నీ అలయన్స్ పార్టీ అయిన సిపిఐ ఎమ్మెల్సీ సత్యం యాదవ్ చేసినటువంటి విమర్శలు నేను గుర్తు చేస్తా ఉన్నా. శాసన మండలి చైర్మన్ కూర్చొని గుత్తా సుఖేందర్ గారు చెప్పారు 500 కోట్ల రూపాయలు పేద పిల్లలు చదువుకునే మన ఊరి మనబడి కార్యక్రమంలో చేసిన కాంట్రాక్ట్లను లంచాలకు ఇస్తారని చెప్పేసి ఇవాళ గుత్తా సుఖేందర్ మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు భూములు మాత్రం అమ్ముకుంటున్నారు, మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి నీ మల్రెడ్డి రంగారెడ్డి అన్న మాటలు గుర్తు చేస్తా ఉన్నా. నీ యొక్క ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్న మాటలు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అంటా ఉన్నారు. నీ ప్రభుత్వంలో నుండి అనుదిత్ రెడ్డి మాట్లాడిన ఏమని ఆంధ్ర కాంట్రాక్టులకు మాత్రమే పనులు అవుతున్నవి, ఆంధ్ర కాంట్రాక్టులు మాత్రమే పనులు అప్పచెప్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చెప్పి పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చిండు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి మాట్లాడండి, మెగా కంపెనీ. భయ్యా మరి అలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒలకప్ప చెప్పినవయ్యా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా టీని ఇస్తారా? మరి ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తు రాలేదా నీకు? ఇప్పుడు కమిషన్లు వస్తున్నాయి కాబట్టి గుర్తు రావుగా రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఈ విధంగా సురేష్ గారు ఒక్కొక్క అన్యాయాన్ని పూసబెరిచినట్టు పేర్చియాలా తెలంగాణకు మరణ శాసనం రాస్తా ఉన్నారు. తెలంగాణలో మేధావులు, తెలంగాణలో జనవనరుల నిపుణులు, తెలంగాణలో ఇరిగేషన్ అధికారులు పనిచేసిన వాళ్ళు, మాజీ అధికారులు, జలవనరుల అన్ని రంగాల ప్రజలు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఇలా కృష్ణా జలాలపైన మరణ శాసనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపు కృష్ణ ఏదైతే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి కావచ్చు, శ్రీశైలం నుంచి రైట్ కెనాల్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి ఏదైతే ఖచ్చితంగా మరణ శాసనం రాయడం కోసమే ఏం చేస్తున్నారు? అయ్యే జూరాల కడితే బాగుండు అని మళ్ళీ కొత్త నిదానం తీసుకొస్తున్నారు. జూరాల నీళ్ళు లేవే ఎట కడతావే సార్ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు తుంగభద్ర నుంచి 400 టీఎంసీలు నీళ్ళు వచ్చి కలుస్తాయి అని చెప్పి పోర్ట్ అనే పేరు చెప్పి ఇంత ప్రాధాయపడాల్సినటువంటి అవసరం ఏముంది? దిగువ రాష్ట్రానికి కూడా, అది కూడా దిగువ రాష్ట్రాన్ని ప్రాధాయపడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే పోర్టుకు సంబంధించి దాదాపు తెలంగాణతో పోల్చుకుంటే దాదాపు ఒక 13 రాష్ట్రాలు ఉన్నాయి పోర్టు అనుసంధానం లేనివి, పోర్టుకు సంబంధించి లేనివి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా అందులో ఒకటి కూడా తెలంగాణ ఉంది. దాని గురించి ఇంత ప్రాధాయపడాల్సినటువంటి అవసరం ఏముంది ఆ లింక్ కోసం? అది సముద్రాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతుంది కదా. ఇప్పుడు దిగునర్లో సముద్రమో లేకపోతే ఇప్పుడు ఫ్యూచర్ షీట్లో సముద్రం కూడా వస్తుంది. ఇప్పుడు
సముద్రాన్ని ఏదో కృత్రిమ సముద్రం ఏదో తయారు చేస్తా అని చెప్పేసి ఈ కృత్రిమ జంతుశాల ఎట్లయితే ఉంది కదా ఏదో ఈ అంబానీ ఫ్యామిలీ వాళ్ళది ఏదో జంతుశాల కృత్రిమ జంతుశాల లెక్కనే కృత్రిమ సముద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే కూడా ఇందులో మన ఫ్యూచర్ సిటీలో ఒప్పందాలు అయినాయి నాకు తెలిసి. కాబట్టి ఈ కృత్రిమంగా నిర్మించేటువంటి ఈ సముద్రానికి పోర్ట్ ఏర్పాటు చేస్తానికి కోసం రేవంత్ రెడ్డి గారు ఇలా అహర్నిశలు కష్టపడి చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువు గారి గురుదక్షిణతోటి అయ్యా ఎన్ని నీళ్ళైనా దోసుకపో కృష్ణా జలాలను, మా పాలమూరు ఎండబెట్టినా ఏం కాదు, మా రంగారెడ్డి ఎండబెట్టినా ఏం కాదు, మా నల్లగొండ ఆగమైనా ఏం కాదు, కానీ నువ్వు ఎన్ని నీళ్ళైనా తీసుకుపో, నాకు మాత్రం పోర్టుకు మాత్రం ట్రైన్ ఏదైతే రోడ్ లింక్ కలపని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నానండి. ఇది రేవంత్ రెడ్డి తీరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఏం ప్రదర్శనిస్తారో ఏమేమి మాట్లాడతారో వారికి అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు అయితే ఇక కట్ పేస్ట్ ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. తీసుకొచ్చి సార్ అపెక్స్ కౌన్సిల్ ఎన్నిసార్లు కొట్లాంటి కేసీఆర్ గారు 2016లో 2020లో అపెక్స్ రెండో మీటింగ్లో కొట్లాడాడు. అదేవిధంగా 2016లో అపెక్స్ కౌన్సిల్లో ఫస్ట్ సార్ మీటింగ్లో కేసీఆర్ గారు కొట్లాడి సెక్షన్ 3 సాధించి సుప్రీంకోర్టుకు పోయి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్తే సుప్రీంకోర్టులో కేసు విరమించుకొని సెక్షన్ 3 తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. మళ్ళీ ఆ సెక్షన్ 3ని మళ్ళీ పండబెట్టి ఇవాళ మళ్ళీ ఆంధ్రాకు నీళ్లు దోషిపెట్టే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ప్రజలు దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఆంధ్రకే మేలు చేసే రకంగానే కాంగ్రెస్ నిర్ణయాలు ఉన్నాయి. అటు బీజేపీ కూడా కేంద్రంలో కూడా ఆ రకంగానే ఉన్నది. ఏ రోజు కూడా తెలంగాణకు బీజేపీ సానుకూలంగా లేదు, ఇటు కాంగ్రెస్ కూడా సానుకూలంగా లేదు. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి జలదోపిడీ సంబంధించి మనం చూస్తున్నాం. అటు ఆంధ్రకు కట్టబెట్టడానికి అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. దీనిపైన బీఆర్ఎస్ ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పేసి బాలరాజు గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.